చదువులు ఏంటియో మీకు ఎరకేనా? ఏంది? ఇంజనీరింగా, మెడిసినా, ఏరోనాటిక్సా, అంతరిక్షం చదువులా, అణుబాంబులు తయారు చేసేటియా? గీ అన్ని మందికి తెలిసిన చదువులేనాయే. గివిట్ని ఎవ్వలో ఒకరు చదువుతూనే ఉంటారు. మళ్ళీ ఇట్లా అడ్మిషన్ దొరికిందంటే అట్లా సర్టిఫికేట్ సంపాదించుకోవచ్చు. కానీ ఈ దునియాలో ఎవ్వరు చదవని చదువు, ఎవ్వరికి తెలవని చదువు చదివితే అది అది గొప్ప చదువు అంటే. మరి ఇంత గొప్ప చదువు చదివింది ఎవరో తెలుసా? మన కేంద్రం చదువుల మంత్రి స్మృతి ఇరానీ మేడం. పైసలుంటే దాచుకోవాలి, రోగం ఉంటే చెప్పుకోవాలి అంటారు. కానీ చదివిన చదువును దాచుకునేటోళ్ళు ఉంటారా? ఒక్కొక్కరు పేరు కంటే పెద్దగా తోకలు రాసుకుంటారు బోర్డుల మీద. కానీ కేంద్రంలో చదువుల మంత్రి స్మృతి ఇరానీ మేడానికి ఏమనిపిస్తున్నదో ఎందుకో తెలియదు గాని నా చదువుల సంగతి దాచిపెట్టుండ్రి, ఎవ్వరు అడిగినా చెప్పొద్దని ఆమె చదివిన కాలేజీ వాళ్ళకు ఉత్తరం రాసిందట. అసలే చదువుల మంత్రాయే ఎలక్షన్ల సంఘపోళ్లకు తీరొక్క రాతలు సారిచ్చే. అందుకే ఆమె కుర్చెక్కిన కానుంచి డూప్లికేట్ చదివింది స్మృతి మేడం అని లొల్లులు పెడుతున్నారు కదా చాలా మంది. అసలు ఏం చదివిందో చూపెట్టు అని ఒక ఆయనే అడిగితే చెప్పే చట్టం కింద అడిగిండట ఉత్తరంలా. అబ్బో ఏమన్నాడు గాని ఇరానీ మేడం చదివిన చదువునైతే అడగకు, గంత పెద్ద మనిషి అద్దన్నానికి ఇయ్యలేము అని తిరిగి ఉత్తరం రాసిండ్రట. అంటే చూడుండ్రి, దొంగవని బదనాం పెడుతుంటే ఇంట్లోకి సామాన్లు అన్ని చూపెడతా అయిపోతుంది కదా. తాళం వేసుకొని నేను మంచోన్నంటే నమ్ముతారా పబ్లిక్? ఇగో ఇప్పుడు ఇరానీ మేడం పరిస్థితి కూడా గట్లనే అయిపోయిందిలా. దొరికింది అంత దొంగ చదివే అని సంకలు గుద్దుకొని చెక్కులు కూడా పెట్టుకొని నవ్వుతున్నారు ఆ మేడం అంటే పడనోళ్ళు. కానీ మేడం, నువ్వు చదివినా గొప్ప చదివేందో మందికెరకైతే ఏం తప్పైతుంది? మన దేశంలో ఇంకొకరు నీయాసొంటి మేధావులు తయారు కావద్దా మేడం? అంతగానం మందికి చెప్పని చదువు ఏం చదివిండ్రు మేడం? బయటికి లీక్ అయితే భయపడేదందుకు అదేమన్నా మిలిటరీ సీక్రెటా మేడం? అయితే చెప్పొద్దు మేడమో, దాయుండ్రి చెదలు పట్టకుండా దాయుండ్రి. కానీ మోడీ సార్తో చెప్పి చదువు సర్టిఫికెట్లు అడగొద్దు, చెప్పొద్దు అని పార్లమెంట్ లో చట్టం చేయండ్రి మేడం అని డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ పట్టాలు చేతిలో పట్టుకొని ఆఫీసులో చుట్టూ తిరిగేటోళ్ళు.